గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. ముందుగా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ను ఒకసారి గమనిద్దాం. ముందుగా మొత్తం ఈనాడు తెలంగాణ ఎడిషన్స్ అన్ని చూద్దాం. ముందుగా ఈనాడు చూద్దాం. రాజ్యాంగ పీఠిక పూర్వ రూపాన్ని పునరుద్ధరిస్తాం అంటూ ఒక బ్యాన్ రేట్ అని చూడొచ్చు. లౌకిక పదాన్ని చేర్చి అంబేద్కర్ ఆత్మను కాంగ్రెస్ గాయపరిచింది. దళిత ఓబీసీల రిజర్వేషన్లకు ఆ పార్టీ వ్యతిరేకమంటూ దుష్యంత్ కుమార్ గౌతమ్ వ్యాఖ్యానించారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం. నిన్న జగిత్యాల జిల్లా రాజారంపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి వంశీకృష్ణకు మద్దతుగా అక్కడ ప్రచారం చేసినప్పుడు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం తొందరలోనే నిర్మిస్తామంటూ మాట్లాడారు. విభజన చట్టం హామీలు కూడా అమలు చేస్తాం. ఏపీలో విలీనమైన 5 గ్రామాలు వెనక్కి తీసుకొస్తామన్నారు. హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్ పాలమూరు ఎత్తిపోతుల మేడారం జాతరకు జాతీయ హోదా, తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టోలో కాంగ్రెస్ వెల్లడి. నిన్న గాంధీభవన్లో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా 5 న్యాయాలు అలాగే ప్రత్యేక హామీలు అంటూ కూడా విడుదల చేశారు. దాంట్లో ఈ హామీల గురించి వివరించారు. ఏపీలో విలీనమైన 5 గ్రామాలను కూడా వెనక్కి తీసుకొస్తాం, సమ్మక్క సారలమ్మ జాతరకి జాతీయ హోదా కల్పిస్తామంటూ నిన్న మంత్రి శ్రీధర్ బాబు కూడా వెల్లడించారు. ఇక ప్రభుత్వాన్ని అంగుళం కూడా కదిలించలేరు. రాజారాంపల్లి, సిరిసిల్ల జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పసలేదు అంటూ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. గాడిద గుడ్డే ఆ పార్టీ గుర్తు, ఎన్నికల ముందే చేతులెత్తేసిన బారాస. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ మాటలు మాట్లాడారు. రాష్ట్రాన్ని ముంచేందుకు మోదీ, రేవంత్ల కుట్ర. భాజపా పాలనలో మత విద్వేషాలు తప్ప ఏమీ లేవంటూ మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడారు. గోదావరి జలాలు తరలిస్తారంటే సీఎం మాట్లాడరెందుకు? చేనేత కార్మికుల కష్టాలపై ప్రశ్నించినందుకే నాపై నిషేధం. గోదావరి ఖని రోడ్ షోలో కేసీఆర్ నిన్న పాల్గొన్నారు. కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా నిన్న ప్రచారం నిర్వహించారు. ఇక రాయ్బరేలీలో రాహుల్ నామినేషన్ చివరి రోజు నిర్ణయంతో ఉత్కంఠకు తెర. అమేథీ నుంచి కేఎల్ శర్మ, ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు. తాజాగా ఎన్నిక నిర్వహించాలి, పిటిషనర్కు 50,000 చెల్లించాలి. తీర్పు వెలువరించిన హైకోర్టు. ఇక వాతావరణ సూచనలు 5 దిక్కుల్లో. ఇప్పటి వరకు ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ మాత్రమే. కొత్తగా తూర్పు, పశ్చిమ క్లస్టర్లు ఖచ్చితమైన సమాచారాన్ని అందించింది వాతావరణ శాఖ. ఇక మీ భూమి మీది కాదు, ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో స్థిరాస్తులకు దోచుకునే కుట్ర. సన్నకారు రైతులు, నిరక్షరాస్యులు, భూమికి దూరంగా ఉండేవారు సత్వర బాధితులు. అప్రమత్తంగా లేకపోతే ఎవరి ఆస్తులైనా ఆవిరి అంటూ మొన్నటి నుంచి కూడా ప్రతిపక్షాలు దీని మీద ఒక రాద్ధాంతం చేస్తూ ఉన్నాయి. సో ఇది ఈనాడు తెలంగాణ ఎడిషన్. సాక్షి తెలంగాణ ఎడిషన్కి వెళ్దాం. ప్రశ్నిస్తే గొంతు నొక్కారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కే నా ప్రచారంపై నిషేధం పెట్టాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దీని మీద ఫైర్ అయ్యారు. ఇక క్లీన్ స్వీప్ ఖాయం. టైమ్స్ నౌ గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ నవికా కుమార్ ఇంటర్వ్యూలో ఏపీ సీఎం జగన్ మాట్లాడారు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలన ఉంటుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99% అమలు చేశామంటున్నారు. అర్హతే ప్రామాణికం, వివక్ష, లంచాలకు తావు లేకుండా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు డీబీటీ రూపంలో పేదల ఖాతాలో 2.70 లక్షల కోట్లు జమయ్యాయి అంటున్నారు. విప్లవాత్మక సంస్కరణలతో విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ప్రగతి. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతో ఇంటి గుమ్మం వరకే ప్రభుత్వ సేవలు. 2019 ఎన్నికల కంటే ఈ ఎన్నికలో మెరుగైన ఫలితాలు సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇది సాక్షి తెలంగాణ ఎడిషన్. ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ చూద్దాం. రోహిత్ కేసులో నిందితులకు క్లీన్ చిట్. అతడు దళితుడు కాదని పోలీసుల నివేదన. అతని ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదు. తన కుల ధృవీకరణ పత్రం సరైనది కాదని తెలిసిపోతుందని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అంటూ అనుమానం వ్యక్తం చేశారు. హైకోర్టుకు ఇచ్చిన క్లోజర్ రిపోర్ట్లో ఈ విషయం వెల్లడింది. దీనిపైన భగ్గుమన్న విద్యార్థులు హెచ్సిలో నిరసన వెల్లువెత్తింది. నాటి వీసీ అప్పారావు, ఎన్ రామచంద్రరావు, ఏబీవీపీ నేతల పిటిషన్లపై ముగిసిన విచారణ. పోలీసుల నిర్ణయంతో ఏకీభవించని వారు ట్రయల్ కోర్టులో సవాల్ చేసుకోవచ్చని జడ్జి సూచించారు. పునర్విచారణకు అనుమతి కోరుతూ త్వరలో కోర్టులో పిటిషన్ వేస్తామంటూ డీజీపీ రవిగుప్తా మాట్లాడారు. గవర్నర్ లైంగికంగా వేధించారు. బెంగాల్ గవర్నర్ బోస్పై రాజ్భవన్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగిని ఫిర్యాదు చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రాజ్భవన్ ట్వీట్ చేశారు. నాపై మరో కుట్రకు తెరలేపారు అంటూ. తదుపరి బుల్లెట్ల కోసం ఎదురు చూస్తున్నా దయచేసి కాల్చండి. గవర్నర్ బోస్. ఆర్థిక మంత్రి చంద్రమ పోలీసులకు రాజ్భవన్లోకి ప్రవేశంపై నిషేధం ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్. ఇక అమిత్ షా ఫేక్ వీడియో కేసులో నిందితులపై కఠిన చర్యలు వద్దు. ఢిల్లీ పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. విచారణ
12 వరకు వాయిదా పడింది. నిందితులకు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు. మొఘల్పురా పిఎస్లో అమిత్ షా సహా 4గురిపై కేసు నమోదైంది. పిల్లలతో ప్రచారంపై ఈసీకి కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదుతోనే ఇదంతా లేవనెత్తింది. గాడిద గుడ్డు పాలనే తెలంగాణలో రేవంత్ సర్కార్ చేస్తుంది. అది ఎక్కడికెళ్లినా గాడిద గుడ్డుతో ప్రచారం. హామీల అమలుకు బదులు ప్రజలకు అదే ఇస్తున్నారు. 5 నెలల్లోనే కాంగ్రెస్ మార్క్. అవినీతి రాష్ట్రంలో మార్పు అంటే ఇదేనా అంటూ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇక సెమీస్లో బిల్లా రంగాల్ని ఓడించాం, ఫైనల్స్లో మోదీ షాలను ఓడిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటును ప్రధాని పార్లమెంటు సాక్షిగా అవమానించారు. ఇప్పుడు తెలంగాణలో ఓట్లు ఎలా అడుగుతారు? గుజరాతీలే మనుషులా, మనం కాదా అంటున్నారు. గుజరాత్కు అనేక ప్రాజెక్టులు, భారీ నిధులు, తెలంగాణకు ఏవి ఇవ్వరు, పైగా రద్దు చేస్తామంటున్నారు. బీజేపీ నేతలు నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే అంటున్నారు. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లే. బీజేపీతో బీఆర్ఎస్ మిలాఖత్ అయింది. రాజ్యాంగాన్ని మార్చే విషయంలో వారిది ఒకటే విధానం అంటున్నారు. ట్విట్టర్ టిల్లు కేటీఆర్ మోదీని ఎందుకు ప్రశ్నించరో, 1-2 సీట్లు వస్తే మోదీకి అమ్ముదామని కేసీఆర్ యత్నం చేస్తున్నారంటున్నారు. మా ప్రభుత్వం 10 ఏళ్ల అధికారంలో ఉంటుంది. జగిత్యాల, సిరిసిల్ల కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేఠీ పరిలో కిషోర్ లాల్ శర్మ చివరి రోజున నామినేషన్ వేశారు. ఎన్నికలకు ముందే ఓటమిని కాంగ్రెస్ అంగీకరించింది అంటూ స్మృతి ఇరానీ మాట్లాడుతున్నారు. సో రాహుల్ పారిపో అమేథీ నుంచి వైనాడ్కు, అక్కడి నుంచి రాయ్బరేలీకి. కాంగ్రెస్ ఓటమికి ఇదే నిదర్శనం. ఈసారి కాంగ్రెస్కు హాఫ్ సెంచరీ కూడా కష్టమని మోదీ నిన్న జరిగిన ఒక సభలో మాట్లాడారు. సో 23.78 కోట్ల జీఎస్టీ రీఫండ్. జీఎస్టీ రీఫండ్ల అక్రమాలపై అసిస్టెంట్ కమిషనర్ ఫిర్యాదు చేశారు. అధికారులకు లంచాలు ఇచ్చినట్టు అధికారులకు నిందితుడు ఫిర్యాదు అందింది. దర్యాప్తుతో బయటపడ్డ ఇంటి దొంగల ప్రమేయం. అసిస్టెంట్ కమిషనర్తో పాటు మరో 3 సిటీఓలు అరెస్ట్ అయినట్టుగా చెప్తున్నారు. తొండి చేసేటోళ్లే ఒట్లు పెట్టుకుంటారు. రుణమాఫీపై ఏ ఊరికి పోతే ఆ దేవుడిపై రేవంత్ ఒట్లు పెట్టుకోవడం ఏమిటి? పని చేసేటోళ్లు ఎవరైనా ఒట్లు పెడతారా? 132,000 మందికి మేం దళిత బంధు నిధులు జమ చేస్తే ఈ సర్కారు లాక్కుంది. సింగరేణి సంస్థను ఊడగొడతారు, జాగ్రత్త. నా బస్సు యాత్రతో ప్రత్యర్థి నేతల్లో వణుకు పుడుతోందంటున్నారు. అందుకే కుమ్మక్కే నిలువరించేందుకు కుట్ర జరుగుతోంది. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వం అంటూ కేసీఆర్ నిన్న గోదావరి ఖనిలో జరిగిన రోడ్ షోలో మాట్లాడారు. రేవంత్ను సిద్దిపేటకు నేనే ఆహ్వానిస్తా, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే సన్మానిస్తా. బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్. చెరో 8 ఎంపీ సీట్లు పంచుకున్నారంటూ హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇక ఐటీఆర్ పునః ప్రారంభం. ఏపీలోని ఆ 5 గ్రామాలు రాష్ట్రంలోకి విభజన హామీల అమలు, పారిశ్రామిక క్యారిటర్లు, విద్యా సంస్థల ఏర్పాటు, మేడారం జాతరకు జాతీయ హోదా కల్పిస్తామని నిన్న జరిగిన కాంగ్రెస్ మేనిఫెస్టో సభలో ఈ విషయాలు మాట్లాడారు. ఇక ఇది ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్. ఈనాడు ఒకసారి నమస్తే తెలంగాణకి వెళ్దాం మనం. ఆదాని బొగ్గుతో సింగరేణి బుగ్గి, బడేబాయ్ చోటేబాయ్ కలిసి భారీ కుట్ర, కార్మికులారా జరభద్రం అంటూ కేసీఆర్ మాట్లాడారు. ప్రైవేటీకరణే మోదీ పాలన ప్రమాదంలో ప్రభుత్వ రంగం, నన్ను ఎలాగైనా నిలువరించాలనే నా గొంతు నొక్కేస్తున్నారు. బస్సు యాత్రపై కాంగ్రెస్ బీజేపీ కుట్ర, అందుకే నిషేధం విధించారు. హామీలకు ముఖ్యమంత్రి యగనామం, ప్రజలకు మోసం. పంట బోనస్ ఓ బోగస్, తులం బంగారం తుస్సుమంది. తొండి చేసేటోడి దేవుడి మీద రోజుకు ఒట్టు పెట్టుకుంటాడని చెప్పి మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడారు. బీజేపీకి 200 కూడా రావు, కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే అంటూ మరోసారి మాట్లాడారు. కాంగ్రెస్ది 3వ స్థానం, దానికి ఓటేస్తే బీజేపీకే లాభం. తెలంగాణ ప్రమాదంలో పడ్డప్పుడు మనం ఏకం కావాలి, ఎన్నికల్లో గత్తర బిత్తర కావద్దు, ఆలోచించి ఓటేయాలని ప్రజలకు సూచించారు. సో కథం తొక్కిన ఖని జనం ప్రతిధ్వని. కార్మిక క్షేత్రంలో కేసీఆర్కు అపూర్వ స్వాగతం. రోడ్ షోతో జనసంద్రమైన గోదావరి ఖని చౌరస్తా. నవ్విస్తూ ప్రశ్నలు సంధించిన కేసీఆర్. వామపక్షాలకు కేసీఆర్ సూటిగా సవాల్ విసిరారు. మీరు కాంగ్రెస్ వైపా లేకపోతే కార్మికుల వైపా? అదానితో మిలాఖత్పై సీఎంతో జవాబు చెప్పించండి, నేటిలోగా నా ప్రశ్నకు బదులు ఇవ్వండి అంటూ కేసీఆర్ మాట్లాడారు. ఇక రాహుల్ భాగ్. కాంగ్రెస్ నేత పరుగులపై బీజేపీ ఎద్దేవా చేసింది. మొన్న అమేథీ, నిన్న వైనాడ్, ఇప్పుడు రాయ్బరేలీ నుంచి రాహుల్ పోటీ. పరాజయ భయంతోనే సెగ్మెంట్ల మార్పు. 24 ఏళ్లకు అమేథీని వీడిన గాంధీ పరివార్. వైనాడ్లో గెలుపు అనుమానమే, అందుకే రాయ్బరేలీ నుంచి నామినేషన్ వేశారంటూ మోదీ మాట్లాడారు. ఒక్కొక్కరు 10 ఓట్లు వేయండి. సిద్దిపేట సభలో మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కులం పేరుతో ప్రస్తావిస్తూ ఓట్ల అభ్యర్థన, ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు. ఈసీ హెచ్చరించినా మారని మంత్రి తీరు. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు. కాంగ్రెస్ నేత పిటిషన్పై రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పు అమలు 4 వారాలు వాయిదా. సుప్రీంలో సవాల్ చేస్తానంటున్న విఠల్. ఇక రోహిత్ వేముల
దళిత్ కాదట. ఆయన ఆత్మహత్యకు వివక్ష కారణం కాదట. కులం బయటపడుతుందనే బలవన్ మరణం. హైకోర్టులో రాష్ట్ర పోలీసులు దర్యాప్తు నివేదించారు. నిందితులైన బీజేపీ నేతలందరికీ క్లీన్ చిట్ ఇస్తామంట. మరి నాటి రాహుల్ పరామర్శ సంగతి ఏంటి? మేనిఫెస్టోలో చెప్పిన న్యాయం ఇదేనా? దర్యాప్తు తీరుపై తల్లి సోదరుడి అనుమానం. మళ్ళీ హెచ్సిఏలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు దీనిపైన. సో ఇది ఇక తెలంగాణ ఎడిషన్స్ అన్ని. ఏపీ ఎడిషన్స్ చూద్దాం. ముందుగా ఈనాడు చూద్దాం. మీ భూమి మీది కాదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముసుగులో స్థిరాస్తులను దోచుకునే కుట్ర. చిన్న సన్నకారు రైతులు, నిరక్షరాస్యులు భూమికి దూరంగా ఉండేవారు తొలి బాధితులు. అప్రమత్తంగా లేకపోతే ఎవరి ఆస్తులైనా ఆవిరే. తెలియకుండానే మీ భూమి ఎవరికో ఇచ్చేస్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్నారు. ఇక 6-8 తేదీల్లో రాష్ట్రంలో మోదీ పర్యటన. పాల్గొననున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్. షెడ్యూల్ విడుదల చేసిన ఎన్డీఏ నేతలు. రాయ్బరేలీలో రాహుల్ నామినేషన్ల చివరి రోజు నిర్ణయం వెల్లడి. వెంటనే నామపత్రాలు సమర్పణ. అమేథీ నుంచి విధేయుడు కేఎల్ శర్మకు అవకాశం. రాయ్బరేలీలో నామినేషన్ పత్రాలు సమర్పించిన అనంతరం తల్లి సోనియా గాంధీతో కలిసి కార్యాలయం నుంచి బయటకు వచ్చారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. ఇక పింఛను కుట్ర తీస్తోంది ప్రాణం. 3వ రోజు ఎండలోనే పింఛన్దారులు అష్టకష్టాలు. బ్యాంకుల వద్ద భారీ లైన్లు, తోపులాటలు. సొమ్ము జమ కాక గందరగోళం. మిగిలింది వ్యయ ప్రయాసాలే. కొన్ని చోట్ల పింఛన్ మొత్తం రుణాలకు మళ్లించిన బ్యాంకులు గంటల కొద్దీ నిరీక్షించి వట్టి చేతులతోనే వెనక్కి. వడదెబ్బకు 7 కన్నుమూత. ఇబ్బందులు పట్టించుకొని జగన్ ప్రభుత్వంపై లబ్ధిదారుల నిరసన. ఇక 160కి పైగా గెలుస్తాం అంటూ నెల్లూరు రోడ్ షోలో ప్రజలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్, చంద్రబాబు మాట్లాడారు. 25 ఎంపీ స్థానాలు మావే. అహంకారానికి ఆత్మాభిమానానికి మధ్య పోరాటం ఇది. జగన్ను ఇంటికి సాగనంపుదాం. నెల్లూరు ప్రజాగళం సభలో తెదేపా అధినేత చంద్రబాబు. బెదిరించే ప్రభుత్వాన్ని ఎదిరించాల్సిన రోజు వచ్చింది. ధైర్యంగా నిలబడితే బంగారు భవిత మనదే. ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు. రాజ్యాంగ పీఠిక పూర్వ రూపాన్ని పునరుద్ధరిస్తాం. లౌకిక పదాన్ని చేర్చి అంబేద్కర్ ఆత్మను కాంగ్రెస్ గాయపరిచింది. దళిత ఓబీసీల రిజర్వేషన్లకు ఆ పార్టీ వ్యతిరేకం. ఏఎంయూ, జామియా మిలియా ఇస్లామియాల్లో దళిత కోటాకు కృషి చేస్తాం. రిజర్వేషన్లకు మోదీ మహారక్షకుడంటూ భాజపా నేత దుష్యంత్ సింగ్ మాట్లాడారు. విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాం. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో చేసిందేమీ లేదు. నర్సాపురం, క్రోసూరు, కనిగిరి సభలో సీఎం జగన్. మండు టెండల్లో ప్రజల అవస్థలు. సీఈఓ మౌనం, వైకాపాకు లాభం. అధికార పార్టీ అరాచకాలను పట్టించుకొని ముఖేష్ కుమార్ మీనా. ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసినా నిష్క్రియ పర్వతమే. పింఛన్ల పంపిణీలో వైకాపా కుట్రలు తెలిపినా స్పందించలేం. ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలో రోజుకో రికార్డు. అత్యధికంగా నంద్యాల జిల్లాలో 47.7 డిగ్రీలు. వడదెబ్బతో రాయలసీమలో 4 మృతి చెందారు. ఇక ఇది ఈనాడు ఏపీ ఎడిషన్. సాక్షి ఏపీ ఎడిషన్ చూద్దాం. కందికుంట అడ్డంగా దొరికిన పురోగతి లేని 2 కోట్ల కేసు. నిన్న కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట్రామ్ ప్రసాద్ కారు నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ డబ్బులన్నీ. కుటుంబంలో చిచ్చు పెట్టారు, అయినా భయపడేది లేదు. నా కుమార్తెతో ఆమె మామ జనసేన నేతలు మాట్లాడించారు. పెళ్ళయ్యాక ఆమె మెట్టినింటి మనిషి. జగన్కు తోడుగా ఉండడానికే వైఎస్ఆర్సీపీలో చేరా. సీఎం సంక్షేమ పథకాలు పేదలకు ఊపిరిపోసాయి. కుమార్తె క్రాంతి విడుదల చేసిన వీడియోపై ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దొంగల్ని నమ్మొద్దు. వాలంటీర్ల పేరుతో టీడీపీ కొత్త మోసం. కొత్త వాలంటీర్లంటూ కొందరు యువకులను ఇంటింటికి పంపిస్తున్న టీడీపీకి ఓటు వేయాలని వారి ద్వారా ప్రలోభాలు. చిత్తూరు రూరల్లో వెలుగులోకి వచ్చింది ఈ నయా మోసం. ఇది సాక్షి ఏపీ ఎడిషన్. ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్ చూద్దాం. నేల చట్టంలో నింగి గాలి. ల్యాండ్ టైటిల్ చట్టంలో చిత్రాలు. ట్రెడర్స్ ఎయిర్ రైట్స్ క్లాజులు ఎందుకో? ఆ హక్కులు ఎవరికిస్తారో? ల్యాండ్ అథారిటీ చేసేది వ్యాపారమే. పన్నులు, ఫీజులు, రాయల్టీ వసూళ్లు, విరాళాలు, గిఫ్టులు తీసుకుంటుందట. అధికారులకు కోర్టుల నుంచి రక్షణ. తప్పులు చేసినా కూడా వారిని ఏమీ చేయలేరని మాట్లాడుతున్నారు. చట్టాన్ని పక్కన పెట్టి రాజస్థాన్, మహారాష్ట్ర, ఏపీలో మాత్రం అత్యుత్సాహంతో అమలు చేస్తున్నారంటున్నారు. ఇక పింఛన్కు వెళితే ప్రాణాలు పోయాయి. జగన్ శవరాజకీయానికి అవ్వాతాతలు బలి. రాలిపోయిన మరో 3 పండుటాకులు. నిన్న 2వ రోజు బ్యాంకుల వద్ద పడిగాపులు కాశారు. దీంతో వృద్ధులు ఎండ దెబ్బకు ప్రాణాలు వదిలారు. ఆ చట్టం రైతుకు ఉరితాడే. మేము వచ్చాక రద్దు. 2వ సంతకం దానిపైన అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ జగన్ ఫోటోల పిచ్చోడు జనం ముఖాలపైన తన బొమ్మ వేయాలంటాడేమో. ఇళ్లకెళ్ళి పింఛన్ ఎందుకివ్వరు? బ్యాంకుల చుట్టూ తిప్పుతూ ఇబ్బంది పెడుతున్నారు. వృద్ధుల మరణాలు ప్రభుత్వ హత్యలే. సైకో డ్రామాల సీఎంను సాగనంపాలి. మా గెలుపు అన్స్టాపబుల్. వార్ వన్ సైడే. బందిపోటు అంతానికి జనం సిద్ధం అంటూ బాబు చెప్తున్నారు. జగన్ మళ్ళీ వస్తే మన భూముల్ని దోపిడీ.
భూములన్నీ కూడా దోచేసుకుంటారు మళ్ళీ వస్తే. ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అందుకే ఆస్తి పత్రాలుగా జిరాక్స్ కాపీలా, పైగా కోర్టులకు వెళ్ళడానికి లేదట. ఇలాంటి చట్టాలపై అసెంబ్లీలో చర్చించాలా వద్దా అంటూ పవన్ ధ్వజమెత్తారు. మీకు ఓటు వేయం, పులివెందుల్లో సీఎం సతీమణి భారతికి తేల్చి చెప్పిన మహిళలు. ఇంటి పట్టా ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి లాగేసుకున్నారు, అందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల మండలం ఎర్రవెల్లి కొత్తపల్లిలో తమకు ఇంటి పట్టా ఇచ్చి తిరిగి తీసేసుకున్నారని భారతికి చెప్తున్నారు కొంతమంది నేత. అక్కడ ఇంటి పట్టా ఇచ్చినట్టు ఇచ్చి వెనక్కి లాగేసుకున్నారు అంటూ. నీటి సమస్యను కూడా పట్టించుకోరు, సమస్యలు ఏకరువు పెట్టినా కూడా మీరు అసలు ఏవి పట్టించుకోవట్లేదంటూ అక్కడ మహిళలు ధ్వజమెత్తుతున్నారు. ఇక సుప్రీం చెప్పినా తవ్వేస్తున్నారు. వంశధార నుంచి పెన్నా వరకు నదులన్నీ గుల్ల. అడ్డదారిలో తరలుతున్న వేల టన్నుల ఇసుక, నదిలోనే భారీ యంత్రాలతో లారీల్లోకి లోడింగ్. కోర్టు ఆదేశాలు పట్టని అధికార యంత్రాంగం. జగన్ ఇలా ఇలా, జనం అలా అలా. బాబుపై ఆరోపణలకు వంత పాడిన జనం, చేతులూపాలంటూ పదే పదే వేడుకున్న జగన్. కొత్త హామీలు చేయబోయే పనులు ఊసే లేదు. అవ్వని ప్రాజెక్టుల ప్రస్తావన లేని ప్రసంగాలు. అయ్యో వివేక, రక్త సంబంధికులకే పట్టని న్యాయం, నిందితులకే పలువురి వత్తాసు. అవినాష్కు ఎంపీ టికెట్ ఇచ్చిన జగన్ మంచి పిల్లోడంటూ కితాబు. సోదరుల వారసులు అటే ఒంటరిగా సునీత పోరాటం. షర్మిల సునీతకి అండగా నిలిచారు. కొంగు చాపి న్యాయం కోసం వేడుకలు, అండగా నిలవని కుటుంబం. ఇది ఏపీ ఎడిషన్స్లో వచ్చిన మిగతా వార్తలు.